నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఓ ప్రాక్టికల్ కేసులోని విషయం ఏంటి అంటే, తండ్రి ఒక వ్యక్తి దగ్గర కేవలం 64,000 రూపాయలు మాత్రమే అప్పు తీసుకున్నాడు. అవతల వ్యక్తి ఏం చేసినాడు అని అంటే, ప్రామిసరీ నోటు మీద తండ్రి సంతకంతో పాటు కొడుకు కూడా సంతకం చేసినట్లు కొడుకు పేరు కూడా రాసి 64,000 కంటే ముందు 2 సున్నాను యాడ్ చేసి 20,64,000 రూపాయలు అప్పు తీసుకున్నట్లు ఆ ప్రామిసరీ నోటును సృష్టించి మనీ రికవరీ కేసు ఫైల్ చేసినాడు. మనీ రికవరీ కేసు ఫైల్ చేసి వీళ్లకు నోటీసులు రాకుండా చేసి వేరే అడ్రస్లకు నోటీసు పంపించి ఎక్స్పార్టీ చేపించుకొని ఈ కొడుకు పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ప్రాపర్టీ అటాచ్మెంట్ అడుగుతూ కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చినాడు. ఎప్పుడైనా సరే కోర్టు నుంచి ఏదైనా ఒక నోటీస్ మనకు వస్తే వెంటనే స్పందించాలి. ఒకవేళ నోటీస్ రాకపోతే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు